ఎంతో గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాని సోమప్ప నెలకొల్పిన ఎమ్మిగనూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సేవలను పట్టణానికి కాకుండా నియోజకవర్గ పరిధిలోని పల్లెలకు విస్తరింపచేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారాన్ని అట్టహాసంగా ఎమ్మెల్యే బీవీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మిగనూరు టౌన్ బ్యాంకు చైర్మన్ గా ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి, వైస్ చైర్మన్ గా బండా నరసప్ప, డైరెక్టర్లుగా మహబూబ్ బాషా, రవికుమార్, వాల్మీకా రాజు, వెంకటేశ్వర రెడ్డి, నరసింహులు, నవీన్ కుమార్, షాలెం, వెంకటగిరి, భీమేష్లకు ఎమ్మెల్యే బీవీ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. అనంతరం ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన టౌన్ బ్యాంకును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు. ప్రభుత్వాలు మారినా కూడా ఎంతో పేరు పొందిన టౌన్ బ్యాంకు ముందుకు పోతుందని అన్నారు. గతంలో 2014-19లో ఇదే చైర్మన్ గా ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి ఎంతో గొప్పగా ముందుకు తీసుకువెళ్లి ఎన్పీఏను 11% తీసుకువచ్చారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో 11% ఉన్న ఎన్పీఏను 14% తీసుకొచ్చారని తెలియజేశారు. సామాజిక కోణంలో పరిశీలించిన తర్వాతే పాలకవర్గం ఏర్పాటు చేసిందని, రాష్ట్రంలోని కూటమి పాలనలో భాగంగా ఎమ్మిగనూరులో టౌన్ బ్యాంకు పాలకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ నరసప్ప గుమాస్తా కాదు అని, 3వ వార్డులో పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారని గుర్తు చేశారు. కొందరు గిట్టని వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారి ప్రచారాలు పట్టించుకోవద్దని అన్నారు. సభ్యులకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ కోరారు. ఈ పాలకవర్గంతో ఏదైతే టౌన్ బ్యాంక్ మళ్ళీ పూర్వవైభవం తెచ్చేలాగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి పాలకవర్గానికి నేను చెప్పడం జరుగుతుంది. మరొకసారి పాలకవర్గం ఎవరైతే ఈరోజు ఏర్పాటైన పాలకవర్గానికి అందరికీ పేరున వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో చెప్పాను, ఇంతకుముందే మీరు చూశారు, గత ప్రభుత్వంలో టౌన్ బ్యాంకుని ఎన్పీఎస్ని 14% తీసుకునేటువంటి చరిత్ర, దాన్ని తగ్గించి మళ్ళీ విస్తరణ కూడా పెంచి టౌన్ బ్యాంక్ పరిధిని కూడా పల్లెలకు విస్తరించే విధంగా అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు కానీ, చేనేతలు కావచ్చు, బడుగులు